ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో కార్తీక మాసం కృష్ణపక్షంలో ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, పారణ సమయము, ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో లక్ష్మీనారాయణ అనుగ్రహం లభించి పాపాలు హరించి మోక్షాన్ని పొందుతారు. ఈ రోజున బంగారం, ఆస్తి, ఆహారము, గోవులు, కన్యాదానం చేయడం వల్ల అనేక రెట్ల ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యము లభిస్తుంది. నందతిథులలో ఏకాదశి తిథి ఒకటి. ఏకాదశి అనే తిథి ఏర్పడిందే కార్తీక మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున. కావున ఈరోజు ఏకాదశి పుట్టుక కథను చదివినా లేదా విన్నా సంపూర్ణమైన శివానుగ్రహము, విష్ణు అనుగ్రహము కలుగుతుంది. పురాణాల ప్రకారము మురాసుడు అనే రాక్షసుడు మహాబలవంతుడు. త్రిమూర్తుల మీదకు యుద్ధానికి దిగాడు. దేవతలందరినీ ఇబ్బందులకు గురి చెయ్యసాగాడు. దీంతో రాక్షసుడి నుంచి కాపాడమని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధము 1000 సంవత్సరాలు జరిగినా ఎవరికి గెలుపు ఓటమి రాలేదు. ఈ సమయంలో విష్ణుమూర్తి అలసట తీర్చుకోవడానికి ఒక గృహలోకి వెళ్తాడు. అప్పుడు మురాసుడు విష్ణు నిద్రలో ఉండగా సంహరించాలని గృహ దగ్గరకు వెళ్తాడు. అక్కడికి వచ్చిన సంగతి గ్రహించిన విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ఉద్భవించింది. ఆమె యుద్ధంలో మురాసుడిని సంహరించింది. నిద్ర లేచిన తర్వాత విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు. ఆమెకు ఏకాదశి అని పేరు పెడతారు. అప్పటి నుంచి ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ప్రత్యేకంగా మారింది. ఏకాదశిని పూజిస్తే సుఖ సంతోషాలు పెరుగుతాయని వరం ఇచ్చాడు. ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి. ఏకాదశి వ్రతం ప్రారంభించాలనుకునే వారు ఉత్పన్న ఏకాదశి నుంచి మొదలు పెట్టవచ్చును. శ్రీ మహావిష్ణు అనుగ్రహం వల్ల పాపాలు నశించి జీవితాంతం ఆయన పాదాల చెంత స్థానం పొందుతారు. 2024 సంవత్సరంలో ఉత్పన్న ఏకాదశి తిథి ప్రారంభము 25వ తేదీ నవంబర్ 2024 సోమవారం రాత్రి 1:04 ప్రారంభమై 27వ తేదీ నవంబర్ 2024 బుధవారము తెల్లవారుజామున 4:35 ఏకాదశి తిథి ముగుస్తుంది. 26వ తేదీ నవంబర్ 2024 మంగళవారం రోజున ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. పగలు మరియు రాత్రి మొత్తం ఉపవాసం ఉండడాన్ని ఏకాదశి వ్రతంగా ఆచరిస్తారు. రాత్రిని హరివాసర అంటారు. హరివాసర అయిపోయాక పారణ చెయ్యాలి. 27వ తేదీ 10 గంటల వరకు హరివాసర ఉన్నది. కావున పారణ సమయము 27 నవంబర్ 2024 బుధవారం మధ్యాహ్నము 1:15 నుంచి 3:20 వరకు. ఉత్పన్న ఏకాదశి రోజున ప్రీతి యోగము, ఆయుష్మాన్ యోగము, శివాజ్ యోగము ఏర్పడనున్నాయి. ఈ యోగాల సమయంలో లక్ష్మీనారాయణ ఆరాధిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉత్పన్న ఏకాదశి రోజున ప్రీతి యోగము ఉదయం ప్రారంభమై మధ్యాహ్నము 2:14 ముగుస్తుంది. తర్వాత ఆయుష్మాన్ యోగము ఏర్పడుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఏకాదశి రోజున ద్విపుష్కర యోగము నవంబర్ 27వ తేదీ ఉదయం 4:35 నుంచి 6:54 వరకు ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి రోజున హస్త నక్షత్రము నవంబర్ 27వ తేదీ ఉదయం నుంచి 4:35 వరకు ఉంటుంది. తర్వాత చిత్తా నక్షత్రం వస్తుంది. ఉత్పన్న ఏకాదశి పూజా విధి. ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఒక వేదికను ఏర్పాటు చేసి ఎర్రటి వస్త్రాన్ని పరిచి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఈ రోజున విష్ణుమూర్తికి కుంకుమ, చందనము,
పసుపు పుష్పాలు, అక్షంతలు, తులసి ఆకులను సమర్పించాలి. ధూప దీపం వెలిగించి నైవేద్యాలు సమర్పించాలి. ఉత్పన్న ఏకాదశి కథను పఠించాలి లేదా వినాలి. కథను చదివిన తర్వాత హారతిని ఇవ్వాలి.